శనివారం వెంకటేశ్వర స్వామి పూజతో పాటు గౌరీదేవి పూజ కూడా చేసుకున్నానండి. ఈ యొక్క గౌరీదేవి పూజను డోలా గౌరీదేవి పూజ లేదా సౌభాగ్య గౌరీదేవి పూజ అంటారు. ఉగాది ఎళ్ళిన మూడో రోజు తదియా రోజైతే ఈ పూజ చేసుకుంటారు. పూజా ప్రాసెస్ అంతా కూడా చాలా సింపుల్‌గా ఉంటుందండి. పొద్దున్నంతా కూడా ఉపవాసం ఉండి అంటే ద్రవ పదార్థాలు పాలు, మజ్జిగ, మంచినీళ్ళు లాంటివి తీసుకుంటూ ఒక చిన్న పసుపు ముద్ద చేసుకొని దాన్నే గౌరీదేవిగా భావించి పూజ చేసుకోవాలనమాట. సంధ్యా సమయం అయిన తర్వాత పళ్ళు, పలహారాలు, సలిమిడి, వడపప్పు, పానకం ఇవన్నీ పెట్టి తాంబూలం పెట్టి మరొకసారి గౌరీదేవిని పూజ చేసుకోవాలి. పూజ చేసుకున్న తర్వాత పూజ అనంతరము మనం చేసుకున్న గౌరీదేవిని తీసుకెళ్ళి ఒక చిన్న ఉయ్యాలలో పెట్టి ఉయ్యాల ఊపాలన్నమాట. ఉయ్యాల ఊపిన తర్వాత కథ ఉంటుంది, సౌభాగ్య గౌరీదేవి కథ. ఆ కథ విని అక్షింతలు నెత్తి మీద వేసుకుంటే అక్కడితో పూజ పూర్తవుతుందన్నమాట. ఈ పూజ చేయడం వల్ల వచ్చే ఫలితాలు భర్తకి దీర్ఘాయువు, పిల్లలకి ఆరోగ్యము, సంతానం లేని వాళ్ళకి సంతాన ఫలితము, లేదా పెళ్లి కాలేని అమ్మాయిలకు కానీ చేస్తే కనుక మంచి భర్త రావడం లాంటివి జరుగుతాయంటండి. ఒకవేళ పూజ చేయడం కుదరలేని వాళ్ళు కనీసం కథ చదివి కథ విని అక్షింతలు వేసుకున్నా సరే పూజా ఫలితం వస్తుందంట. పూజా ప్రాసెస్ అంతా కూడా నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను, అలాగే సౌభాగ్య గౌరీదేవి కథ లాంగ్ వీడియోలో చెప్పాను. కింద లింక్ ఉంటుంది, చూసేయండి.